ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో వాళ్ళది K14X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్, యూనిక్నెస్ ఏంది, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్ అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తామని చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మంచిగా అనిపించి యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 45 వాట్స్ ఛార్జర్ అయితే సపరేట్‌గా చెప్పకుండా సరే మీకు కనిపించేస్తుంది. పెద్ద టెక్స్ట్‌తో పెట్టిర్రు ఇక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ హైలైట్‌లపై మెయిన్ హైలైట్ ఇక్కడ చూసుకుంటే 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. మీడియాటెక్ 6300 ప్రాసెసర్ 48 మంత్స్ దాకా ఫ్లూయెన్సీ ప్రొడక్షన్‌తో పాటు వస్తుందని చెప్తాను. డిజైన్ కూడా బాగుంది. యాహ్! ఇది కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. రిఫ్రెష్ రేట్ అంతా కూడా వస్తుంది. సో, ప్రైస్ ఎంతనా అంటే ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 15,000 ఉంది. అదేంది ప్రాసెసర్ ఓకే బై. ఈ ప్రాసెసరు, బ్యాటరీ రీసెంట్‌గా ప్రైస్ ఇంక్రీజ్ చేయడం వల్ల 6300 15,000కి వస్తుందంటే యాక్సెప్టబుల్ అన్నమాట. ఎందుకు అంటే మీకు కొన్ని డిస్కౌంట్స్ వస్తవి. డిస్కౌంట్స్ అప్లై చేస్తే గిట్ట ఇంకా తక్కువకొచ్చేస్తది. అది బేస్డ్ అండి. 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ఏదైతే 15,000కి ఉంది. 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వచ్చేసి 17,000కి ఉంది. కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే ఐసీ బ్లూ కలర్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. థింక్ ఇది ఐసీ బ్లూ కలరు. అండ్ తర్వాత ప్రిజమ్ వైలెట్ కలర్ ఆప్షన్ ఉంది. సో, 2 కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకైతే 2 కలర్స్ కూడా బాగానే అనిపించినాయి. కొంచెం ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్యాటర్న్ లాగా అయితుందో. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చని అంటే ఈ స్మార్ట్ ఫోన్ అయితుందో ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ప్రీ ఆర్డర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ నా అడ్వైస్ ఏందంటే సేల్ స్టార్ట్ అయినప్పుడు ఆఫర్స్ వస్తాయి కదా! లేకపోతే ఏమైనా స్పెషల్ ఆఫర్స్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక సలహా అయితే ఇస్తాను. ఇక్కడ బేస్ వేరియంట్ ఉంది. హైయర్ వేరియంట్ కూడా ఉంది. తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ అయితే మాత్రమే మీరు చూసిర్రు కదా, ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఒకవేళ పర్చేజ్ చేసుకుంటే నా అడ్వైజ్ ఏంటంటే సేల్ వచ్చినాక ట్రై చేయండి. ఏమైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ వస్తే ఇట్లా అప్పుడు మీకు కొంచెం వాల్యూ ఫర్ మనీ అంటాను, అప్పుడు సెట్ అయిపోతుంది. అండ్ ఇంకా ఏమైనా ఆఫర్స్ వస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా తక్కువనే ఉంది. మీరు ప్రైస్ ఇంతకుముందు చూసిరు కదా, 15,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి నా సలహా అయితే ఆఫర్స్ అప్లై చేయండి. ఇంకొంచెం అయితే చూడండి. కాబట్టి స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వెయిట్ కూడా ఎక్కువ ఉంది. 212 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. థిక్‌నెస్ 0.86 సెంటీమీటర్ థిక్‌నెస్, ఎల్‌పిడిడిఆర్4 ఎక్స్ట్రా యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్‌ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ 720 రెజల్యూషన్, 120 రిఫ్రెష్ రేట్ అండ్ 8 బిట్ డిస్‌ప్లే అనమాట. మంచి ఎల్‌సీడీ ప్యానెల్‌తో పాటు కూడా వస్తుంది. 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఏమో మోనోక్రోమాటిక్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో, డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. ఇక్కడ రికార్డింగ్ చూసుకుంటే 1080p వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో 30 ఎఫ్పిఎస్ వస్తది. 60 ఎఫ్పిఎస్ కావాలంటే మాత్రం 4 జీబీ ర్యామ్ వేరియంట్‌కి సపోర్ట్ లేదు. అదే 720p చూసుకుంటే 60 ఎఫ్పిఎస్‌లో కూడా త ఏదైతే ఉందో 4 జీబీ ర్యామ్ వేరియంట్ అయితే సపోర్ట్ కాదు. 30 ఎఫ్పిఎస్ అయితే వస్తది. స్లో మో వీడియోస్ అంతే ఉంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరాస్ 30 ఎఫ్పిఎస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు భయ్. ఎక్కువ ర్యామ్ ఉంటేనే ఎక్కువ అదేమంటారు ఎఫ్పిఎస్‌లో రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి. సో, ఇదొకటి మైనసు. అదొకటి తప్ప పెడితే మిగతాది కూడా పర్లేదు డీసెంట్‌గానే ఉంది. అండ్ మీడియం డెన్సిటీ 6300 ప్రాసెసర్ ఆక్టా కోర్‌తో పాటు కూడా వస్తుంది. 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఈజీగా బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి అయితే ఈజీగా 1.5 డే ఈజీగా వచ్చేసి హెవీ యూజర్‌కి అయితే ఇట్లా ఫుల్ డే వస్తది. 40 వాట్స్ ఛార్జర్ అండ్ 30 వాట్స్ కంపాటబుల్ ఉంది. ఇది సూపర్ ఓవ్‌ది. అండ్ ఇక్కడ ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, ఈ కంపాస్, ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. నెట్వర్క్ చూసుకుంటే నానో సిమ్ సపోర్ట్ ఉంది భయ్. దగ్గర దగ్గర లెవెల్ 5G బ్యాండ్స్ అయితే వస్తున్నాయి. అండ్ కిందకొచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4, 3.1 ఆడియో జాక్‌తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ చూసుకుంటే బయట గ్లోనస్ గ్యాలక్సీ యూజెస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇది వైఫై, నెట్వర్క్స్ అవన్నీకి చూసుకొని కొన్ని పొజిషనింగ్ యూజ్ చేస్తాయి. అండ్ బాగానే ఉంది భయ్. ఓవరాల్ చూసుకుంటే డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అంత హైప్ ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రైస్‌కి అట్లా చాలా ఫోన్స్ ఉన్నాయి. ఒకవేళ ఒప్పో నుంచి కావాలనుకుంటే ఇట్లా ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్స్ అనమాట. యాహ్! వాల్యూ ఫర్ మనీయే. సేల్ స్టార్ట్ అయినప్పుడు ఒక రూ. 1000 700, 800 తగ్గినాయి. 13,000కి వస్తుంది అంటే తీసుకోవచ్చు. యాహ్! బానే ఉంది. ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వైస్ అయితే గిట్లా ఓకే ఫోన్ అనిపించింది నాకైతే. సో కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే నాకైతే చూసినప్పుడు బాగానే అనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం నాకు ఒకటే మైనస్ ఏమనిపించిందంటే 4 జీబీ ర్యామ్‌కి 60 ఎఫ్పిఎస్ రికార్డింగ్ లేదు అనేసి అయితే అదొకటి మైనస్ తప్పించి మిగతా అంతా కూడా స్మార్ట్ ఫోన్ బాగుంది. డే టు డే టాస్క్‌లకు అవన్నీ కూడా బాగుంది. ఈవెన్ 30 ఎఫ్పిఎస్‌లో కూడా మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే ఆఫర్స్ ట్రై చేయండి. లేదు ఒప్పోలో కావాలంటే తీసుకోవచ్చు. నాకు తెలిసిన కాడికైతే వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అండ్ ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్, నా రివ్యూ.
నచ్చింది యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో దాకా చదువుతూ వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.